బబ్లీ సాహసం. బబ్లీ చాలా అందమైన మంచి పిల్ల. ప్రతి సంవత్సరం దసరా సెలవులకు వాళ్ళ అమ్మమ్మగారి ఊరికి వెళ్లడం తనకి చాలా ఇష్టం. ఈసారి కూడా సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఊరికి చేరుకోగానే బబ్లీకి తన ప్రాణ స్నేహితులైన రిజాయిస్, చీకు ఎదురొచ్చారు. వాళ్లను చూడగానే బబ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒకరినొకరు కౌగిలించుకుని పలకరించుకున్నారు. కాసేపటికి వాళ్ల మరో స్నేహితురాలు బుజ్జమ్మ కూడా అక్కడికి వచ్చింది. నలుగురూ కలిశారు. ఇంకేముంది, వాళ్ల అల్లరి మొదలైంది. ఏ ఆట ఆడుకుందామా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అందరూ కలిసి దాగుడుమూతలు ఆడాలని నిర్ణయించుకున్నారు. మొదటి వంతు చీకుది వచ్చింది. అతను కళ్ళు మూసుకుని 1 నుంచి 20 వరకు లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. బబ్లీ, బుజ్జమ్మ ఇద్దరూ కలిసి దగ్గర్లో ఉన్న ఒక గడ్డివాము వెనుక దాక్కున్నారు. చీకు తమను అస్సలు పట్టుకోలేడని వాళ్లు మెల్లగా నవ్వుకుంటున్నారు. ఇంతలో ఎక్కడినుంచో ఒక పెద్ద ఆవు వారివైపు కోపంగా చూస్తూ వచ్చింది. దానికి పదునైన కొమ్ములు ఉన్నాయి. అది కోపంగా ముసముసలాడుతూ వారి దాక్కున్న గడ్డివాము వైపే వస్తోంది. దగ్గరలోని పొదల్లో దాక్కున్న రిజాయిస్ ఇది గమనించింది. వెంటనే ఆమె చెట్టు దగ్గర ఉన్న చీకుకి మెల్లగా సైగ చేసి ఆవును చూపించింది. వెంటనే చీకుకి ఒక ఉపాయం తట్టింది. దగ్గరలో దండెం మీద ఆరేసిన ఒక ఎర్ర తువ్వాలును తీసుకున్నాడు. దాన్ని చేతిలో పట్టుకుని ఆవుకు కనిపించేలా కొంచెం దూరంగా నిలబడ్డాడు. చీకు చేతిలో ఉన్న ఎర్ర తువ్వాలను చూడగానే ఆవు దృష్టి వాళ్ల మీద నుంచి మళ్ళింది. అది చీకు వైపు తిరిగింది. ఇదే అదనుగా బబ్లీ, బుజ్జమ్మ గడ్డివాము వెనుక నుంచి బయటకు వచ్చి ఇంటివైపు పరుగెత్తారు. పిల్లల అరుపులు విన్న బబ్లీ వాళ్ల అమ్మమ్మ కర్ర పట్టుకుని బయటకు వచ్చింది. ఆమెను చూడగానే ఆవు అక్కడి నుంచి పారిపోయింది. పిల్లలందరూ అమ్మమ్మ దగ్గరికి చేరారు. అమ్మమ్మ వాళ్ల ధైర్యాన్ని మెచ్చి